బయటివారిని దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నట్లుగా చెట్లు పైన ఉన్నాయి. వాటి కొమ్మలు అస్థిపంజర వేళ్లు ఆకాశానికి చేరుకున్నాయి. ఇక్కడ అడవి మధ్యలో వారి ప్రేమ నిషేధించబడింది. అరియా మరియు కైల్ వైరం ఉన్న కుటుంబాల నుండి కొన్ని నెలలపాటు రహస్యంగా కలుసుకున్నారు. వారి అభిరుచి రోజురోజుకు బలపడుతోంది. కనుగొనబడే ప్రమాదం ఎక్కువగా ఉంది, కాని వారు తమను తాము రక్షించుకోలేకపోయారు. వారు మంటకు చిమ్మటలాగా ఒకరికొకరు ఆకర్షించబడ్డారు. దొంగిలించబడిన ప్రతి క్షణంతో వారి ప్రేమ ప్రకాశవంతంగా మండుతుంది. వారు అడవి గుండా వెళుతున్నప్పుడు ఆకుల రస్పులింగ్ మరియు వారి పాదాల క్రింద కొమ్మల విరిగిపోవడం ప్రతి మూల చుట్టూ దాగి ఉన్న ప్రమాదాన్ని గుర్తుచేస్తుంది. అరియా కుటుంబం ఆమెను కైల్ గురించి హెచ్చరించింది. వారు నిర్దాక్షిణ్యంగా ఉన్నారని మరియు వారు కోరుకున్నది పొందేందుకు ఏమీ చేయరని ఆమెకు చెప్పారు. కాని అరియా కైల్ యొక్క భిన్నమైన కోణాన్ని చూసింది. ఆ వైపు దయ మరియు సౌమ్యమైనది. తమ ప్రేమ ఎంతటి అడ్డంకినైనా అధిగమించగలదని ఆమెకు తెలుసు. అయితే వారి ప్రేమకు సవాళ్లు తప్పలేదు. అడవి వారిని గమనిస్తున్నట్లు అనిపించింది. అది వాటిని పూర్తిగా మింగడానికి వీలుగా వారు జారిపోయే వరకు వేచి ఉంది. వారు పట్టుబడితే వారి కుటుంబాలు తమను ఎప్పటికీ క్షమించవని అరియా మరియు కేళ్లకు తెలుసు. వారు ఒకరికొకరు ప్రేమ మరియు వారి కుటుంబాల పట్ల విధేయత మధ్య ఎంచుకోవలసి వస్తుంది. ఈ ఆలోచన అరియా వెన్నెముకలో వణుకు పుట్టించింది. కాని ఆమె కేల్ కోసం ప్రతిదీ రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉంది. వారు క్లియరింగ్ అంచుకు చేరుకున్నప్పుడు కేల్ అరియా వైపు తిరిగి ఆమె చేతిని తీసుకున్నాడు. అతని కళ్ళు ఆమె కళ్లలోకి లాక్ చేయబడ్డాయి మరియు ఒక క్షణం వారు ఒకరినొకరు చూసుకున్నారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచం కరిగిపోయింది. సమయం నిలిచిపోయినట్లు మరియు వారు పంచుకున్న ప్రేమ మాత్రమే ముఖ్యమైనది. కాని వారు అక్కడ నిలబడి ఉండగా అడవి ముదురు రంగులో ఉన్నట్లు అనిపించింది. నీడలు లోతుగా మారాయి మరియు అరియా తనపై ఒక అశాంతి అనుభూతి చెందింది. ఆపై అది అకస్మాత్తుగా ప్రారంభమైనట్లే అంతా నల్లగా మారింది మరియు ఆర్యా తను అనుకున్నది కాదని కేల్ రాసిన కథలోని పాత్ర అని గ్రహించింది.